ఇప్పుడు మనం డిసిప్లిన్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో అది డిసిప్లిన్లో వీ నీడ్ ఎ స్ట్రిక్ట్నెస్, ఒక కంట్రోల్ ఉండాలి, కావాలి. ఈ కంట్రోల్ ఇంకా రెస్పాన్సిబిలిటీలో డిఫరెన్స్ ఏంటి? ఇంకా ఏ వయసు వరకు? అంటే ఒకవైపు మనం అంటున్నాము ప్రేమతో పిల్లల్ని బుజ్జగించాలని, ఇంకా వేరే వైపు ఏమంటున్నామంటే మనం స్ట్రిక్ట్గా ఉండాలి. అయితే ఈ లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమనిపిస్తుందంటే భావాలతో ప్రేమ ఉంది, ఎందుకంటే డిసిప్లిన్ ఇంపోజ్ చేయాలని ఆలోచిస్తే దాని లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఎక్కడొస్తుంది? ఎక్కడి నుంచి మనం అర్థం చేసుకున్నాలో మనం ఒక పేరెంట్స్ లాగా వాళ్ళకే దుఃఖం కలిగించట్లేదని. ప్రేమతో ఎప్పుడైతే వారితో ప్రవర్తిస్తున్నామో అది స్వచ్ఛమైన ప్రేమ కాదు. స్వచ్ఛమైన శుద్ధమైన ప్రేమ అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడైతే ఏ అపేక్ష ఉండదో, బదులుగా కావాలన్న ఆశ ఉండదో, ఇక ఇలాంటి ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అది ఎప్పుడూ తరగదు. ఇక దేనిపై ప్రేమ చూపిస్తారో, ఎలాగైతే పిల్లలపై ప్రేమ చూపిస్తారో, శుద్ధమైన ప్రేమలో ఎప్పుడూ కూడా పిల్లలు తప్పు కనిపించదు ఏం చేసినప్పటికీ. కానీ ఇలాంటి ప్రేమ మీకు ఉండదు కూడా. అద్దంలో వికృతి వస్తుంది. ఈ మిగతావన్నీ మీరనుకునేవి ఆసక్తి, అటాచ్మెంట్, రాగం, ఈ సంసార అనురాగం, అపేక్ష అన్నది ఉన్నది. మరి వీలైతే అంత శుద్ధ ప్రేమలో ఇప్పుడు ఇంకా మీరు ప్రయాణించడాన్ని నేర్చుకుంటున్నారంతే. కానీ నేను చెబుతున్నది ప్రేమతో, అంటే వితౌట్ ఎమోషనల్లీ మీరు అటాచ్ అయి ఉంటారు. అటాచ్ అయ్యాక మీరు ఏది చూసినా కూడా అక్కడ విషయం ఇంకా చెడిపోతుంది. మీరు పాడు చేస్తారు, దానివల్ల పిల్లలు మిస్యూజ్ చేస్తారు. ఆ ఎమోషనల్ విషయం ఉంది కదా, దానివల్ల ఎదుటివారిపై చక్కటి పరిణామం పడదు. అక్కడ స్వార్థం, ఎదుటివారిలో స్వార్థాన్ని లాభంగా తీసుకుంటారు, దానిలో నుండి మార్గాన్ని వెతుకుతారు. ఇక శుద్ధ ప్రేమలో ఇలాంటి రియాక్షన్ అనేది ఉండనే ఉండదు ఎదుటివారిలో. అయితే మనం ఎమోషనల్ అయిపోయావని దీని గురించి మనకి ఎలా తెలుస్తుంది? అది మీ లోపల మీ ప్రవర్తన, సమత, స్వస్థత, సంభావన ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి. మీరు లోనుండి ఏమాత్రం కూడా కొంచెం కూడా సంచలనం కలగదు. ఎమోషన్ చిన్ని తుణుకగా కూడా ఉండదు. ఇక్కడ మీకు పిల్లల్ని చూస్తే చాలు సంచలనం అయిపోతుంది. లోపల నుండి లోపల ఎఫెక్ట్ అవుతుంది. ఎమోషనల్ అప్సెట్ అవుతారు. కొంచెం తేడా జరిగితే మీరు అప్సెట్ అయిపోతారు. మీపై ప్రభావం పడుతుంది. కొంచెమైనా ఏదైనా మొదలైతే మీరు చూడండి, మీరు మీ స్వస్థ అవస్థ నుండి అస్వస్థ అవస్థలోకి ప్రవేశిస్తారు. తెలిసిందా? మీరు ఎమోషన్ అయితే ఆ సమయంలో మనకు మనం ఎలా అర్థం చేసుకోవాలి? దానివల్ల పిల్లల వైపు మంచిగా ప్రవర్తించవచ్చు. అలా ఉండటానికి మీరు మీ ఎమోషన్ని చక్కగా అర్థం చేసుకుని, దాన్ని గమనించి, దాన్ని గుర్తించి, దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని స్టడీ చేయండి. అక్కడే మీరు స్టాప్ చేయాలి. స్ట్రాంగ్లీ అక్కడే దానికి బదులుగా ప్రేమగా ఉండండి. ఎమోషన్స్ మీలో స్టాప్ అయితే ఆటోమేటిక్గా ప్రేమే వస్తుంది. ఇక ప్రేమతో వారిని ప్రేమ మధ్య ఎంతో అందమైనది. మనం శుద్ధమైన ప్రేమ అని చెబుతున్నాం కదా, ఈ ప్రేమ కంటే ఎంతో అందమైనది. ఈ ప్రేమలో, నిజమైన ప్రేమలో శక్తి కూడా చాలా ఉంది. నిజమైన ప్రేమలో ఎంత శక్తి ఉందంటే ఎదుటివారు మీ ప్రేమలో బంధింపబడతారు ఎప్పటికీ. ఇక ఈ మోహంలో, ఎమోషన్స్లో మీరు
స్వయంగా బంధింపబడుతున్నారు. ఎదుటివారు ముక్తి పొందారు, మీరే బందీ అయ్యారు, మీరే అందులో చిక్కుకుపోయారు, ఏమీ చేయలేకపోయారు. అయితే ఆ టైంలో మనం ఎమోషనల్ అవ్వకపోతే అయితే మన వ్యవహారం సంసారంలో ఎలా కనపడుతుందంటే మనం ఒక ఎస్కేపిస్ట్ లాగా ఓటమిని అంగీకరిస్తూ ఇంకా మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిత్రులు స్నేహితులు అందరూ మనల్ని తిడతారు, నువ్వు తప్పు చేస్తున్నావని. పిల్లల మీద అరవాల్సిందే ఈ ప్రకారంగా, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిందే. ఇప్పుడు నేర్పకపోతే ఇంకెప్పుడు నేర్పుతాం, లేకపోతే వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకేం చేస్తారు. లేదు. అయితే ఆ సమయంలో మనం ఎలా ఆలోచించాలి, మన ఆలోచనతో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎమోషనల్లీ కాకుండా మీరు ఏదైనా చెయ్యండి. తిట్టే సమయంలో తిట్టండి, పర్వాలేదు. మీరు ఎమోషనల్గా మీ లోపల ఉన్న ఎమోషన్స్ ఉండరాదు. మీపై ప్రభావం ఏమాత్రం పడకూడదు. బయట మీరేం చేయాలో చేయండి. చాలా చిన్నపిల్లలైతే మీరు తిట్టచ్చు. పెద్దవారిని ఏం చేస్తారు, ఏం చెప్పగలరు? వారికి నెమ్మదిగానే అన్నీ వివరించాలి. అది కూడా మీరు మోహంతో వాంఛతో కాకుండా వారికి వివరిస్తే తప్పక దాని ప్రభావం పిల్లలపై పడుతుంది. ఇక మీరు వాళ్ళని తిట్టి ఒత్తిడి చేసి వారికి ఇష్టం లేనివి చేయాలనుకుంటే, డిసిప్లిన్లో ఉంచాలనుకుంటే దానికి ప్రభావం ఉండదిక. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినప్పటికీ వారి లోపల, మీ పిల్లల లోపల అలా అనిపించాలి, జరుగుతున్నది తప్పు అని. ఇంత వాళ్ళకి అనిపించినా ఇక తెలుసుకోండి, ఈ విషయమే వారిని డిసిప్లిన్లో ఉంచుతుంది అని. ఈరోజు కాకపోతే రేపైనా మీరు చెప్పడం వల్ల లేదా తిట్టడం వల్ల డిసిప్లిన్లో వాళ్ళు ఉండలేరు. ఆన్ ద కాంట్రరీ, మీరు వాళ్ళని తిట్టినా కూడా, 2 లెంపకాయలు కొట్టినా కూడా వారికి గిల్టీ ఫీలింగ్ ఉంటే గనక, వాళ్ళు తప్పు చేస్తే లెంపకాయ కొట్టగానే వారికి ఉన్న గిల్టీ ఫీలింగ్ కాస్త వెళ్ళిపోతుంది. వారి మనసులో మీ పట్ల కొద్దిగా ద్వేషం వస్తుంది. చివరికి అంత పెద్ద నేనేం తప్పు చేసేసాను, అందరూ ఇలాగే చేస్తారు, పక్కవాళ్ళు అలాగే చేశారు, వాళ్ళ నాన్న ఇలాగే లెంపకాయ కొడతారా ఏంటి, మా నాన్న ఎంత క్రూరుడో, ఇలా నెమ్మదిగా మీరు అంటే తండ్రి అంటే శత్రుత్వం ఏర్పడ్డం మొదలవుతుంది. ఇలా డిసిప్లిన్కి విరుద్ధంగా మనం నడుస్తున్నాం. దీన్ని కొట్టి తిడితే డిసిప్లిన్ రాదు. వివరించి వారి లోపల ఈ విషయం క్లిక్ కావాలి. ఏంటి చెయ్యొచ్చు, ఏం చేయకూడదు అన్నది, వాట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ ఈజ్ రైట్, అది వారికి తెలియాలన్నమాట. అప్పుడే వారే స్వయంగా డిసిప్లిన్లోకి ఈ రోజు కాకపోతే రేపైనా వస్తారు. అయితే దీని పట్ల అర్థమయ్యేది ఏంటంటే, ఒక అమ్మా నాన్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉండాలో అది నెరవేర్చాలి. మన పిల్లల వ్యవహారం మీద అసలు దృష్టి పెట్టకూడదు. ఇంకా వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని సిచ్యువేషన్లో మనం తనకి అర్థమయ్యేటట్టుగా చెప్పి, కేవలం తన ఆడి మోటివేషన్కి లేకపోతే తన అండర్స్టాండింగ్ని చేంజ్ చేయడానికి ప్రయత్నించాలి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సపోజ్ మీ అబ్బాయి బిల్డింగ్ పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళాడే అనుకోండి, ప్లేగ్రౌండ్కి. ఆడుతూ అతనికి ఎవరితోనో కాస్త గొడవ పడ్డాడనుకోండి, ఎవరినో లెంపకాయ కొట్టి వచ్చాడనుకోండి, తను కొన్ని దెబ్బలు తిన్నాడు, వేరే వాళ్ళని కొట్టి వచ్చాడు. ఇంటికి వచ్చాక మీకు తెలుస్తుంది మీ అబ్బాయి గొడవపడి వచ్చాడు అని. చూడగానే మీరు ఎమోషనల్ అయిపోతారు. ఒకవేళ ఇంతలోనే మీ బిల్డింగ్ వాళ్లే మీ అబ్బాయిపై కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఇక మీరు ఇంకా ఎమోషన్ అయిపోతారు. అందువల్ల అప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే, బిల్డింగ్ వాళ్ళు వస్తే చెప్పడమే, మీరు చెప్పింది కరెక్టే, నేను నా పిల్లాడికి బుద్ధి చెప్తాను, ఇలా చెప్పి వాళ్ళని శాంతంగా బయటికి పంపించేయండి. ఇక అబ్బాయికి మాత్రం అప్పుడేమీ అనకండి. కూర్చోబెట్టి మామూలు కబుర్లు చెప్పండి. కూర్చోబెట్టి, ఇలా కొట్టావు కదా, ఎందుకు చేశావు, ఏమైంది, ఏం జరిగింది, నిజం చెప్పమ్మా, నాకు కొంచెం ఏం జరిగినా
నేను నిన్నేమీ అన్ను. ఎన్నోసార్లు ఏమవుతుందంటే మనం అంటే భయం వల్ల అబద్ధం చెప్తారు. అది ఉండకూడదు. మనం అంటే భయం ఉండకూడదు. ఇక వాళ్ళని అడగండి, నువ్వు చేసింది నీకు బావుందా, లేక మనసులో తప్పు అని అనిపించిందా? నువ్వు చేసిన పనికి నీకు పశ్చాత్తాపం అవుతోందా? అవును అంటాడు. నాకు పశ్చాత్తాపం అవుతోంది. మంచి పని చేయలేదు, మనసుకు అనిపిస్తోంది. ఇక మీరు అర్థం చేసుకోండి, మీ పని పూర్తయిపోయినట్లుగానే. ఇక అలా అనిపిస్తోంది అంటే మీరు, బాబూ అనిపిస్తోంది కదరా, ఎవరినైతే కొట్టావో ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఎప్పుడు నీకు అనిపిస్తే అప్పుడు అతనికి సారీ చెప్పేనాన్నా. ఇక అతని లోపల పశ్చాత్తాపం ఉండనే ఉంది తను చేసిన పనికి. ఇక రెండోసారి ఇలాంటి పని చేయను అని మనసులో మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉండాలని చెప్పండి. పశ్చాత్తాపం మనసులో ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే ఉండాలి. నేను చేసింది తప్పు, పూర్తిగా తప్పు చేశాను, ఇలా మరోసారి చేయకూడదు. ఇలా పూర్తి సైకాలజీని మారుస్తుంది. ఇదే విషయం మనం ఏం చేస్తామంటే అతని బిహేవియర్ని డిసిప్లిన్ చేయాలనుకుంటాం. నేను చెప్పేదేంటంటే అతని మైండ్ని డిసిప్లిన్ చేయండి అని, అతని థాట్స్ని డిసిప్లిన్ చేయండి. ఇది లోపలి పరివర్తనం. బయటి పరివర్తనం తీసుకురావాలి అంటే ఎక్కువ కాలం పట్టదు. మన లోపల ఏ వ్యవహారం అయితే ఉందో అది అమ్మా నాన్న వ్యవహారంతో ఉంటుందా లేక మన వ్యవహారంతోనా? ముందు తల్లిదండ్రుల్లో నుండి అంతే డిసిప్లిన్గా ఉండి తీరాలి. మీరు పేరెంట్స్, తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఈ డిసిప్లిన్లో ఉండాలి. ఆంతరంగిక డిసిప్లిన్. ఇక ఆటోమేటిక్గా దాని ప్రభావం పిల్లలపై ఉంటుంది. ఇంకా తల్లి తండ్రుల బయటి వ్యవహారంలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఏదైనా తప్పు చేస్తే మీతో కూడా తప్పు జరుగుతుంది కదా. ఇప్పుడు మీ తప్పుకై మీరు పశ్చాత్తాపం చెందితే క్షమాపణ, సారీ అని ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. ఇక ఈ విషయాన్ని గమనిస్తారు కదా, వాళ్ళు కూడా దీన్ని నేర్చుకుంటారు. ఇక వాళ్ళకి అనిపిస్తుంది, మీరు సారీ చెప్తుంటే పిల్లలకి అనిపిస్తుంది వీళ్ళు మంచి పని చేశారు, బాగుంటుంది కదా. మరి దీని ప్రభావం వారిపై ఉంటుంది. ఎప్పుడైతే వారి వంతు వస్తుందో చేయడంలో తప్పక వారు సంతోషంగా చేస్తారు. ఎందుకంటే వారికి తెలుసు ఇది మంచి విషయం అని. ఇవాళ రేపు ఏమవుతుందంటే పిల్లలు చేసే మిస్బిహేవియర్ ఏదైతే ఉందో దానికోసం అమ్మా నాన్నల్లో అంత శక్తి లేదు దాన్ని, లేకపోతే అది నా వల్ల ఇది నా వల్ల పిల్లల్లో ఈ ప్రభావం వస్తుంది. కానీ వాళ్ళు చాలా మటుకు ఎస్కేపిస్ట్. వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల ఇదవుతుంది, దీని కాంటాక్ట్ వల్ల ఇదవుతుందా లేకపోతే ఇలా అవుతుందా? ఎలాగంటే మీరు చెప్పిన ప్రకారం అమ్మా నాన్న ఎక్కువగా రెస్పాన్సిబుల్ ఉంటారు. మీరు చెప్పే దాని ప్రకారం అమ్మా నాన్న రెస్పాన్సిబుల్ లేకపోతే ఎన్వైరన్మెంట్ ప్రభావం ఉందా? ఎన్వైర్మెంట్ ప్రభావం ఉంటుందా ఉండదా అనేది కాదు ముఖ్యం, తప్పక పడుతుంది. కానీ అలాంటి ఎన్వైర్మెంట్లో నుండి మనం కూడా పెరిగి పెద్దయ్యాం, మన పిల్లలు వచ్చారు. అందువల్ల మన బాధ్యత రెట్టింపు 10 రెట్లు పెరుగుతుంది. మనం మన చక్కటి విషయాల ప్రభావం పిల్లల్లో ఎక్కువగా పెంచాలి. బయటి ఇంపాక్ట్తో మన ఇంపాక్ట్ 10 రెట్లు మంచి చేస్తుంది. ఎంత మీరు ఇస్తే వారిపై అంత చక్కటి ప్రభావం పడుతుంది. ఎంత వీలైతే అంత మనం తప్పక చెయ్యాలి. ఇంకా నిజం చెప్పాలంటే తల్లిదండ్రులపై కూడా లోపలి బయటి వాతావరణ ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఈ లండన్ సోదరుడు చెప్పాడు, వారు మొదట్లో వెజిటేరియన్ తినేవారని, మేమే తర్వాత నాన్ వెజ్ మొదలుపెట్టాము. ఇక భక్తిలో పడి వెజిటేరియన్ మళ్ళీ అయ్యారు.
చూడండి, ఇప్పుడు అంటాము మా పిల్లలు వెజిటేరియన్ కావట్లేదని. ఇప్పుడు ఏ ముఖంతో వాళ్ళని వెజిటేరియన్ అయిపోమని చెప్పగలం? ఎందుకంటే వారు కొంత వినయంగా ఉంటే ఎదురుగా చెప్పచ్చు. కానీ మీరే చెప్పారు, మీరే కదా మాకు నేర్పించారు అని అంటారని. మేం కూడా వెజిటేరియనే కదా, మీరే కదా నేర్పించింది. మీరు పెద్ద భక్తి మార్గంలో వెళ్తే మాకు టైం వచ్చినప్పుడు మేము వెళ్తాంలే అని అంటారు. ఇవాళ రేపు కాలంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయింది. అమ్మా నాన్న దృష్టిలో పిల్లల్ని ఏ చదివైతే చదివించాలో అది చాలా ఇంపార్టెంట్గా ఉంది. అయితే పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల వద్ద రిస్క్ తీసుకోలేరు. ఇలా అనిపిస్తుంది మనకి. కష్టాల వల్ల ఇంకా జెలసీ వల్ల పేరెంట్స్ చాలా డిస్టర్బ్ అవటం వల్ల మేము కూడా ఉన్నాం దాంట్లో. అయితే ఆ సిచ్యువేషన్లో పేరెంట్స్కి ఎలాంటి అడ్జస్ట్మెంట్ తీసుకోవాలని, అయితే పిల్లలకి వాళ్ళు చాలా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వకుండా ఉండాలని, అది ఒక సోర్స్ ఇలా ఉంది. ఎక్కడైతే మ్యాక్సిమం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అమ్మ నాన్న పిల్లల మధ్యన, అయితే పేరెంట్స్ ఏ ప్రకారం లాంటి అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి, దీనివల్ల పిల్లలు తక్కువ కాన్ఫ్లిక్ట్ అవటం, నెగిటివిటీ తక్కువ అవుతుంది. ఏదైతే పేరెంట్స్ మనసులో ఈ విషయం చేరిందో, ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే మన పిల్లల భవిష్యత్తు ఏర్పడుతుంది అని, లేకుంటే లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద థింగ్. ఎడ్యుకేషన్ ఉండాలి, నో డౌట్. కానీ దానితో పాటు పిల్లల సిన్సియారిటీ, మోరలిటీ, మెంటల్ డిసిప్లిన్, ఈ విషయాలన్నీ కూడా కౌంట్ అవుతాయి. మీకు కూడా ఈ వాతావరణంలో మీకు అనిపించదు? నేటి పరిస్థితుల్లో అనిపించడం లేదు మీకు ఈ రోజుల్లో? కానీ ఒక సమయం ఎలా వస్తుందంటే, మీ పిల్లల వయసు వారు ఎడ్యుకేషన్ మీకు ఏది దొరికితే అదే, ఏదో ప్రొఫెషనల్ అయి ఉంటారు, ఎవరికీ తెలీదు. కానీ వారు ప్రొఫెషనల్లీ లేదా జాబ్లో చేరిపోతారు. అప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ మాత్రమే కౌంట్ అవ్వదు, వారి పర్ఫార్మెన్స్ కూడా కౌంట్ అవుతుంది, వారి మెంటల్ డిసిప్లిన్ కూడా కౌంట్ అవుతుంది. ఓ రోజు ఎలా వస్తుందంటే, ఇంతమంది ఎడ్యుకేటెడ్ వ్యక్తులుంటే ఎడ్యుకేషన్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు తక్కువగానే ఉంది, కానీ ఎంత ఉన్నా అది కూడా ఎందుకు వృధాగా ఉంది? ఎందుకంటే పర్ఫార్మెన్స్ కూడా విలువ చూస్తోంది. మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఎక్కడో ఓ చోట డెఫినెట్గా ముందుకు వెళ్తారు. ఇక మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఎడ్యుకేషన్ తప్ప మిగతా విషయాలపై దృష్టి ఉంచట్లేదు. పిల్లలపై ఇది కూడా ప్రభావం చూపుతుంది. ఎలా అంటే, ఫ్రెండ్స్ సర్కిల్లో పిల్లలతో ఆడుకుంటారు, కొట్లాట్లు అవుతాయి వారిలో వారికి. తల్లి ఏమంటుంది, కొడుకు బయట దెబ్బలు తిని వస్తే చిరాకు పడుతుంది. అరే, దెబ్బలు తినొచ్చావు, రక్తం కారుతోంది ఇంతలాగా, నీకు బుద్ధి లేదా? దెబ్బలు తినొచ్చావు, వాళ్ళని కూడా 2 కొట్టి రావాలి కదా, అన్నీ తిరిగి అప్పచెప్పి రావాలి కదా, చూడు ఏడుస్తూ వచ్చావు నా దగ్గరికి మీ నాన్నలాగానే, ఇలా అంటుంది. ఇలా తప్పుడు శిక్షణ ఇస్తుంది. ఎప్పుడు ఇలా చెప్పదు, బాబూ దెబ్బలు తిని రావద్దు, అరే కొట్టి రావద్దు, దెబ్బలు తినిరా, ఒకవేళ దెబ్బలు తిని వస్తే ఓ రోజు మహావీరవుతావు, ఇలా నేర్పించదు. ఇవన్నీ ఇంటర్నల్ డిసిప్లిన్లో కౌంట్ అవుతాయి. ఇవన్నీ ఏమిటంటే, అన్నీ అందరు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఈ ఇంటర్నల్ డిసిప్లిన్ వైపు వీలైనంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే, తప్పక బయట
మీరు చెప్తున్నారే పిల్లలు చెడిపోయారు అని, తల్లి వల్లే అని. ఈ కంప్లైంట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. చిన్నతనం నుండి ఈ విషయాలన్నీ అవసరమే. పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. దొరకనివి చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అయితే పేరెంట్స్ వాని దగ్గర టైం ఉండదు, తల్లి దగ్గర టైం లేదు. ఎందుకంటే ఆమె కూడా జాబ్ చేస్తోంది, లేదా ప్రొఫెషనల్లీ ఆక్యుపైడ్, లేదా సొసైటీలో బిజీ కావచ్చు, క్లబ్లో వీటన్నింటిలో బిజీ కావచ్చు. పిల్లల కోసం సమయం లేదు, వీటన్నింటి కోసం టైం లేదు. నిజానికి మన భారతదేశంలో తల్లి దగ్గర చాలా సమయం ఉంది. సింగిల్ పేరెంట్ ఎర్నింగ్. ఇక తల్లి పని ఇదే, తన పిల్లల్ని చిన్నతనం నుండి ఇంటర్నల్ డిసిప్లిన్ నేర్పించడంలో శ్రద్ధ చూపించాలి, దృష్టి ఉంచాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అయితే అక్కడే దొరుకుతుంది, స్కూల్లోనే దొరుకుతుంది, ట్యూషన్లో, కోచింగ్ క్లాసెస్లో కూడా దొరుకుతుంది. కానీ ఇంటర్నల్ డిసిప్లిన్ అనేది, మోరాలిటీ, సిన్సియారిటీ, వీటన్నింటి ఎడ్యుకేషన్ తల్లిదండ్రులే ఇవ్వాలి, ఇంకెవరూ ఇవ్వలేరు. ఈ బాధ్యతలన్నింటి నుండి మనం ఎంతో వెనకబడి ఉన్నాము. కేవలం పిల్లలకు చదువుకు మాత్రమే ఖర్చు పెట్టడం, తిండి తిప్పలు, బయటికి తిరగడం, వెళ్ళడం, మూవీ చూపించడం, లేదా వెకేషన్లో హిల్ స్టేషన్ తీసుకెళ్ళడం, చాలా డబ్బు ఉంటే గనక అలాగే సింగపూర్ తీసుకెళ్ళడం, లేకపోతే న్యూజిలాండ్కి వెళ్ళడం, వీటితో పూర్తవదు. అది మీ సరదాలు తీర్చుకుంటున్నారు. మీకు పిల్లలుంటే వాళ్ళని ఎక్కడ వదిలేస్తారు?